శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం తులారాశి వారికి ఆగస్టు 16 నుంచి 31వ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఈ వారంలో ఏర్పడినటువంటి గ్రహస్థితి చాలా అనుకూలంగా మారడం జరిగింది. ముఖ్యంగా ఆగస్టు 16వ తారీఖున ఈ సూర్య సంక్రమణం ఈ రాశి వారికి ఏకాదశ స్థానంలోకి రావడం వల్ల చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్నటువంటి అవకాశాలు ఈ సమయంలో మీకు రావడం జరుగుతూ ఉంది. ప్రభుత్వ అధికారులు మీకు అన్ని విషయాల్లో కూడా సహాయపడతారు. ఏదో ఒక ప్రభుత్వ సహకారం కానీ ప్రభుత్వ పథకం కానీ ఈ సమయంలో మీకు లభించే అవకాశం ఉన్నది. అలాగే మీ యొక్క నేమ్ అండ్ ఫేమ్ హోదా కూడా పెరుగుతుంది. అలాగే మీ యొక్క ఆదాయం కూడా పెరుగుతూ ఉంటుంది. సాధారణంగా ఎవరి జన్మజాతకంలో అయినా రవి 11వ స్థానంలో ఉన్నప్పుడు ఆ జాతకంలో ఉన్నటువంటి దోషాలన్నీ కూడా సాల్వ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు గోచార రీత్యా రవి 11వ స్థానంలోకి ఉన్నప్పుడు మిగతా గ్రహాలన్నీ కూడా ఇంచుమించుగా జాతకుడికి అనుకూలంగా పనిచేయడం జరుగుతూ ఉంటుంది. అంటే ఒక ఫోటోకాల్లాగా రవి అంటే గ్రహరాజు. అటువంటి రాజు మీకు స్వక్షేత్రంలో తులారాశి వారికి 11వ స్థానంలో ఉండడం వల్ల ఎప్పుడు రవి ఏ ఆజ్ఞ ఇవ్వడం జరుగుతుంది, జాతకుడికి ఏ పని చేసి పెట్టాలి అన్న విషయంలో ఎప్పుడు ఆర్డర్ ఇస్తాడో అని మిగతా గ్రహాలు కూడా ఎదురు చూస్తూ ఉంటాయి. అందువలన ఈ సమయంలో మీరు ఏ పని ప్రారంభించినా ఏ ప్రయత్నం చేసినా కంపల్సరిగా మీ యొక్క ప్రయత్నం నెరవేరుతుంది. దాని ద్వారా మీరు లబ్ధిని కూడా పొందడం జరుగుతూ ఉంటుంది. అయితే మీరు కంపల్సరిగా సూర్యగ్రహాన్ని పూజించడం ఆరాధించడం చేయవలసి ఉంటుంది. ఇంతకాలంగా అంటే ఇంచుమించుగా చాలా రోజులుగా ఎవరైతే సూర్య భగవాన్ని ఆరాధిస్తున్నారో వారి యొక్క కోరికలు ప్రయత్నాలు ఈ సమయంలో నెరవేరడం జరుగుతూ ఉంటుంది. ఇంకొక అదృష్టమైన స్థితి రాశి వారికి భాగ్యస్థానంలోకి శుక్రగ్రహ సంచారం. రాస్యాధిపతి అష్టమాధిపతి అయినటువంటి శుక్రుడు భాగ్యస్థానంలో ప్రవేశించడం వల్ల మీ యొక్క ప్రయత్నాలు అదృష్టం ద్వారా నెరవేరడం జరుగుతుంది. ఎవరైనా అనారోగ్యపరమైనటువంటి సమస్యలతో ఇబ్బంది పడుతుంటే వారి యొక్క ఆరోగ్యం బాగుపడుతుంది. అలాగే పుణ్యక్షేత్రాలు దర్శించాలి, లేదంటే ఏదన్నా ఒక ఆధ్యాత్మిక గురువుని కానీ మీ తండ్రి గారినో మీ సంతానాన్నో కలుసుకోవాలి అన్నటువంటి మీ ప్రయత్నం ఈ సమయంలో నెరవేరే అవకాశం ఉంది. అంటే దూర ప్రాంతంలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలు దర్శించడం కానీ దూరంగా ఉన్నటువంటి బంధువుల్ని కలుసుకోవడం కానీ జరిగే అవకాశం ఉన్నది. ముఖ్యంగా వివాహ ప్రయత్నాలు ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి మరీ దూరంగా కాకుండా మీ చుట్టుపక్కలే మీ క్లాస్మేటో మీ ఆఫీస్ మేటో మీకు తెలుసున్న ద్వారా మీకు వివాహం నిర్ణయం అయ్యే అవకాశం ఉన్నది. అలాగే ఎస్పెషల్లీ ఈ ఆగస్టు 20వ తారీఖు తర్వాత రాస్యాధిపతి బుధుడు దశమ స్థానంలోకి రావడం వల్ల వృత్తిపరమైనటువంటి మార్పులకి అవకాశం ఉన్నది. అలాగే వృత్తిలో ఇంప్రూవ్మెంటు, వ్యాపార రంగంలో ఉన్నవాళ్ళు అదనపు పెట్టుబడి పెట్టడం, వేరే చోట మీ కార్యకలాపాలు ప్రారంభించడం, వచ్చిన ఆదాయంతో పాటు అదనపు ఆదాయం కూడా ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా ఈ రాశి వారికి ఈ పక్షమంతా శుక్రగ్రహ అనుగ్రహం పుష్కలంగా ఉంది. బుధుడు దశమ స్థానంలో ఉండడం వల్ల అదనపు ఆదాయం కొరకు చేసే ప్రయత్నాలు చాలా వరకు ఫలిస్తాయి. వ్యయంలో ఉన్నటువంటి కుజుడు కుటుంబ అవసరాలకి ధన సహకారం చేస్తారు. రుణాలు తీర్చే ప్రయత్నం నెరవేరుతుంది. స్థిరాస్తిపై పెట్టుబడి పెడతారు. మీ యొక్క బంధువులకి రక్త సంబంధికులకి అన్నదమ్ములకి ఆర్థిక పరమైనటువంటి సహకారం అందించే అవకాశం ఉంది. సప్తమాధిపతి వ్యయ స్థితి వల్ల ఏదో కారణాల వల్ల భార్యకి లేదంటే భర్త గారికి ఏదో విధంగా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ఏదైనా హెల్త్ ప్రాబ్లం కానీ లేదంటే వృత్తిరీత్యా వేరే ప్రాంతానికి వెళ్ళవలసి రావడం కానీ మొత్తం మీద ఏదో విధంగా ఈ సమయంలో
భార్యాభర్తల మధ్య కొద్దిపాటి ఎడబాట్లు వచ్చే అవకాశం ఉంది. అంటే సప్తమాధిపై శని యొక్క దృష్టి ఉండడం వల్ల ఎక్కువగా వృత్తిరీత్యా ఎక్కువగా భార్య లేదంటే భర్త క్యాంపులు వెళ్ళడం కానీ వేరే ప్రాంతంలో స్టే చేయడం కానీ జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా శని వక్రగమనం వల్ల మీ యొక్క పనిలో భారం పెరుగుతుంది, అధిక శ్రమ చేయవలసి ఉంటుంది, దానికి తగిన ఫలితం కూడా మీరు పొందడం జరుగుతూ ఉంటుంది. అయితే పంచమ భావంపై ఉన్నటువంటి రాహువు శని యొక్క ప్రభావం పడడం వల్ల కొత్తగా మీరు ఏదైనా ఒక ఇండస్ట్రీ స్థాపించాలన్నా, ఒక సినిమా తీయాలన్నా, ఒక ప్రాజెక్టు చేపట్టాలన్నా, భారీ పరిశ్రమలకి భారీ పనులకి ఇది చాలా వరకు అవకాశం ఉంటుంది. తగు విధంగానే మీ యొక్క ఆలోచనలు పనిచేస్తాయి. అయితే స్కీములు, స్కాములు, ఈజీ గేమ్స్, జోదం, షేర్ మార్కెట్లు అటువంటి ఈజీ ఎర్నింగ్స్ కాకుండా దీర్ఘకాలికంగా నిజాయితీగా వాస్తవంగా ఉన్నటువంటి మీద ప్రయత్నం చేస్తే బాగుంటుంది తప్ప తొందరగా ధనవంతులు అవ్వాలనే ఆలోచనతో ఈ సినిమా తీద్దామనో లేదంటే ఏదన్నా ఇన్వెస్ట్మెంట్ చేద్దామనో ఈ రేసుల్లో పెడదామనో షేర్లో పెడదామనో అటువంటి ఆలోచనలు కాకుండా ఏదైతే మీకు అనుభవం ఉందో, ఎందులో అయితే వాస్తవత ఉందో అందులో ఇన్వెస్ట్ చేయడం వల్ల చాలా వరకు సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి తులారాశి వారికి చాలా అనుకూలంగా ఉంది. కానీ సెల్ఫ్ మిస్టేక్స్ వల్ల, తొందరపాటుతనం వల్ల, అత్యాశ వల్ల నష్టపోయే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహాల స్థితి మనకి అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా చాలా ప్రయత్నాలు విఫలమవ్వడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా చదువు పూర్తయిన తర్వాత 2-3 సంవత్సరాల దాకా కూడా ఉద్యోగం రాకపోవడం, అలాగే అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా వివాహ సంబంధాలు కుదరకపోవడం జరుగుతూ ఉంటుంది. ఇంతకాలంలో అమ్మాయిలకి వివాహానికి పెద్ద ఇబ్బంది లేదని చెప్పినప్పుడు కూడా చాలామందికి సరైనటువంటి వరుడు దొరకపోవడం వల్ల వారికి కూడా డిలే అవుతుంది. సో దీనికి ఏంటి కారణం? జాతకంలో దశలు అనుకూలంగా ఉన్నాయి, పిల్లలకి అన్ని అర్హతలు ఉన్నాయి, కానీ పెళ్ళి రావటం లేదు, ఉద్యోగం రావట్లేదంటే దానికి కొంతవరకు మనం నివసిస్తున్నటువంటి గృహం కూడా కారణం అవడం జరుగుతూ ఉంటుంది. సో అందువలన ఒకే గృహంలో ఒక 4-5 ఉన్నప్పటికీ కూడా అందులో కొంతమందికి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది, మరి కొంతమందికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అంటే ఆ గృహంలో వాస్తుపరంగా ఉన్నటువంటి దిక్కులలో ఉన్నటువంటి దోషాన్ని బట్టి కొంతమందికి ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. సాధారణంగా ఈశాన్య దోషం ఉన్నప్పుడు ఆ కుటుంబంలో ప్రథమ సంతానంపై ఎక్కువ ఇబ్బంది చూపుతాడు. ఆగ్నేయ దోషం ఉన్నప్పుడు రెండవ సంతానం మీద, స్త్రీల మీద ఎక్కువ ప్రభావం చూపడం జరుగుతూ ఉంటుంది. వాయువ్య దోషం ఉన్నప్పుడు తృతీయ సంతానం మీద, ఆ ఇంట్లో ఫైనాన్సు, ప్రేమ వ్యవహారాల మీద ఎక్కువ ప్రభావం చూపుతూ ఉంటుంది. నైరుతి అనుకూలంగా లేనప్పుడు అది కుటుంబం అందరినీ కూడా ఇబ్బందులు పెడుతూ ఉంటుంది. ఏదో ఒక హెల్త్ ప్రాబ్లంతో ఎవరో ఒకరు ఇబ్బంది పడుతుంటారు. కుటుంబ సభ్యుల మధ్య ఒకరికి పడకపోవడం ఈ విధంగా నడుస్తూ ఉంటుంది. సో ఇది ప్రధాన 4 దిక్కులు. అలాగే మొత్తం ప్రస్తుతం గతంలో 8 దిక్కులుగా విభజించేవారు. అంటే తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణం, ఈశాన్యం, వాయువు, నైరుతి, ఇలాగా 8 దిక్కులు. దీన్ని ఇప్పుడు మళ్ళా కొద్దిగా ఆధునిక వాస్తు ప్రకారం ఈ 12 దిక్కులుగా విభజించి మరీ సూక్ష్మంగా విభజించడం జరుగుతుంది. అంటే 360 డిగ్రీలు ఉన్నటువంటి మన గృహాన్ని ప్రతి 30 డిగ్రీలకి విభజించి ఎక్కడ ఏ సమస్య ఉంటే ఏ ప్రాబ్లం ఉంటుంది, దాన్ని ఏ విధంగా సవరించాలన్నది ప్రస్తుతం ఆధునిక వాస్తు ప్రకారం పరిశీలించడం జరుగుతూ ఉంది. ఏదైనా మన జీవితాలు బాగుపడాలి, తొందరగా సెటిల్ అవ్వాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా కొంత శ్రమ అయినా, కొంత ధనం ఏవైనా గృహాన్ని ముందు సరి చేసుకుంటే ఆ గృహంలో నివసిస్తున్న వారికి అదృష్టయోగం పట్టడం, వారి ఇంప్రూవ్మెంట్ కూడా బాగా రావడం జరుగుతూ ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే మీకు అన్నీ బాగున్నా కూడా ఇటువంటి సమస్యలు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా పెద్దవాళ్ళకి హెల్త్ ప్రాబ్లం, పిల్లలకి పెళ్లి ప్రాబ్లం, కొంతమందికి వ్యసనాల వల్ల ధనాన్ని పోగొట్టుకోవడం, ముఖ్యంగా అప్పు తీరకపోవడం. ₹1,00,000 నెలకు వస్తున్నా కూడా 10,000 అప్పున్నా కూడా తీర్చలేకపోతుంటారు. ఇవన్నీ కూడా ఒకసారి ఎవరైతే జీవితంలో అభివృద్ధి చెందామనుకున్నారో, ఇంకా బాగుందామనుకున్నారో, మీ యొక్క గృహాన్ని కూడా పరిశీలించుకొని
అలాగే జరుగుతున్నటువంటి దశ అంతర్దశలను కూడా జాగ్రత్తగా పరిశీలించుకొని తగు విధంగా పరిష్కారం చేసుకుంటే చిన్నగా అంటే గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చకుండా చిన్న పరిష్కారంతో రాబోయే విపత్తుల్ని కాపాడుకునే అవకాశం ఉంటుంది. సో ఏదైనా వాస్తు అన్నది సరి చేసుకోవాలి తప్ప యంత్రాలతోనో తాయెత్తులతోనో బొమ్మలతోనో వాస్తు ఎప్పుడు కూడా సరవదు. అలాగే గ్రహ దోషాలు ఉన్నప్పుడు దానికి సరైనటువంటి పరిష్కారం చేసుకుంటే తప్ప చిన్న చిన్న ఉంగరాలు మాలలో వేసుకున్నా కూడా పరిష్కారం అవ్వదు. దేనికన్నా పిండి కొద్ది రొట్టె మనం చేసే పని బట్టి, మన ప్రయత్నం బట్టి, మన భక్తిని బట్టి, నమ్మకాన్ని బట్టి మనం చేసే ప్రయత్నంలో విశ్వాసం ఉంటే చేసేవాడు కూడా నమ్మకంగా చేస్తే ఖచ్చితంగా మీ జీవితంలో సక్సెస్ అన్నది తొందరగా వస్తుంది.